మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి 903226562006 వ్యాపారం మీది ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ మేకల రాజేంద్ర గారు, బీసీ సప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు. మన స్టూడియోకి వచ్చి పలు విషయాల మీద చర్చించుకుందాం. 56% ఉన్న బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు. మనకి ఇంకా ఎక్కడో జరుగుతుంది. ఇంత ఓటు బ్యాంక్ ఉన్నా మనం ఇంకా వెనుకబడే ఉంటున్నాం. దానికోసం కొత్తగా ఈరోజు మన రాజేంద్ర గారిని అడిగి చేస్తాం. సార్ నమస్కారం సార్, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటి అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకి? యాక్చువల్గా బీసీలు 56% ఉన్న బీసీలు భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తరతరాలుగా నష్టపోతూనే ఉన్నారు. తరతరాలుగా మోసగించబడుతూనే ఉన్నారు. పేరుకే మేము 56% ఉన్నని బీసీలు ఉన్నారు, కానీ ప్రభుత్వాలు కేవలం బీసీలని ఓటు బ్యాంకు యంత్రాలు కానీ, ఓట్లేసే మనుషులు కానీ చూస్తున్నారు తప్ప వీళ్ళు సమాజంలో సగభాగం ఉన్నారు. ఈ సమాజ నిర్మాణానికి సగభాగం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్లకు బడ్జెట్లో కానీ, అవకాశాలు కానీ సగం అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు ఏనాడు ఆలోచించలేదు. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ అని కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగిందో, దాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఈ సప్లాన్ మాకు కూడా కావాలని బీసీ సప్లాన్ సాధన కమిటీ ఏర్పడడం జరిగింది. కల్వకుర్తిలో గత 7 సంవత్సరాలుగా బీసీ సప్లాన్ సాధన కమిటీ పేరు మీద బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలి. బడ్జెట్లో బీసీల అలొకేషన్ ఎక్కువగా జరగాలి. అదేవిధంగా బీసీల సమస్యల మీద పోరాటం చేస్తూ, బీసీ కులాల మీద జరిగిన దాడులను ఎదుర్కొంటూ, బీసీలపై అణచివేతను ఎదుర్కొంటూ మేము పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికీ 8వ సంవత్సరం గడిచిపోయింది. ఇది బీసీలు మేమెంతో మాకంతా అనే నినాదంతో ఢిల్లీ స్థాయిలో కూడా జంతర్ మంతర్లో ఏరియాలో కూడా ధర్నాలు చేసినా కూడా వాళ్ళ హక్కులు సాధించలేకపోతా ఉన్నారు. ఇది ఎక్కడ లోపం జరుగుతుంది సార్? బీసీలు అంటే మన దగ్గర కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది ఒక చాలా సీనియర్లు ఉన్నారు. అందరు ఇంత బీసీ 56% ఉన్న బీసీలకి ఇంకా అన్యాయం జరుగుతుంది. ఎందుకు సార్? అసలు ఎవరి నిర్లక్ష్యం ఇది? యాక్చువల్లీ ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు బీసీలు కులాలుగానే ఎందుకున్నారు? బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఒకటే కులం కాకుండా దీంట్లో 112 కులాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కులాలుగా విడిపోయిన తర్వాత కులాలుగా కలవకపోవడం వల్లనే ఈ రోజు అన్యాయం జరుగుతుంది. గత 50 సంవత్సరాలుగా చాలా మంది బీసీ ఉద్యమాలు చేస్తూ బీసీ నాయకులందరూ మేమెంతో మాకంత అనే వాటా, రాజకీయాలలో కూడా మాకంత వాటా కావాలని చెప్పేసి చేయడం జరిగింది. మనకందరూ తెలుసు 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ కనీసం ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం అనేది దుర్భరమైన పరిస్థితి. ఎక్కడైతే చట్టసభల్లో బీసీల గురించి మాట్లాడే ఎమ్మెల్యే స్థాయిలో ఉంటారో వాళ్ళు కనీసం బీసీలకు రావాల్సిన వాటా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ దయనీయ పరిస్థితి ఏంటంటే బీసీలని ఓటు బ్యాంక్ యంత్రాలు కన్నా చూస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కబంధ హస్తాల్లో రాజకీయ పార్టీలను పెట్టుకొని అగ్రవర్ణాలు మొత్తం బీసీలకు టికెట్ లేకుండా ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళని ఆపేసి రాజకీయంగా ఎదుగుదల చేయకపోవడం వల్ల, ఈ రాజకీయాలలో లేకపోవడం, ఎమ్మెల్యే స్థానాలు లేకపోవడం వల్ల, అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్ల బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రతి ప్రభుత్వం కూడా కులానికి ఒక పథకం పెట్టి, సపోజ్ గొర్రెల పథకం, చేపల పథకం, బీసీలని యూనిట్ గా చూడకుండా కులాలుగా విభజిస్తూనే ఈ బీసీలని మొత్తం విడదీసి చేస్తున్న రాజకీయ పథకాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళని డౌన్ చేయడానికి, అభివృద్ధి చేయడానిక? ఖచ్చితంగా డౌన్ చేయడానికి. ఈ రోజు మారుతున్న నాగరికతలో చేపలు పట్టుకోవడానికి చేపల వలలు ఇస్తాము, పిల్ల చేపలు ఇస్తాము అని చెప్తున్నారు కదా. నిజంగా గొర్రెలు మేపుకోవాలనుకుంటున్నారు కదా. దాన్నే గొర్రెల పథకం ఇచ్చి ఏదో ఆ నయాన 50,000 60,000 ఇచ్చి సబ్సిడీ ఇచ్చే బదులు నిజంగా పారిశ్రామికవేత్తలుగా రావాలంటే ఒక సొసైటీకి ఇచ్చేసి ఒక ₹1 కోటి ఇచ్చేసి ఆంధ్రాలో చేపల చెరువులు పెద్దగా తోపించి వేస్తే పారిశ్రామికవేత్తలుగా బీసీలు ఎదుగుతారు. అదే గొర్రెల పథకం ఉంది, ₹1 కోటి ₹2 కోట్ల ఒక యూనిట్ ఇచ్చి దాన్ని సరైన పద్ధతులు ఇప్పుడున్న బయట మేపే అట్లా కాకుండా మంచి పారిశ్రామికంగా డెవలప్ చేసి ఉత్పత్తి పెంచే విధంగా పారిశ్రామికవేత్తలుగా రూపొందించవచ్చు. కానీ అట్లా చేయకుండా చదువులకు దూరం చేస్తూ గొర్రెలు కాసుకుంటున్నాం, బర్రెలు కాసుకుంటున్నాం, చేపలు పట్టుకుంటున్నాం, ఈదులు గీసుకుంటున్నాం, ఇక్కడే ఉండాలని రాజకీయ పార్టీలు పూర్తిగా కొన్ని ఆ పథకాలన్నా పూర్తిగా సమూలంగా మారుస్తున్నాయంటే అట్లా అటకొరగానే ఉంటున్నాయి. అంటే బీసీలో మేధావులు లేరా? అక్షరాస్యత లేదా? వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేకపోయి ఇంకా మనం ఈ శతాబ్దంలో ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇంకా వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్ముతూ
వాళ్ళు ఇచ్చిన గొర్రెలు కానీ బొల్లలు కానీ చిన్న చిన్న పరికరాలను తీసుకొని వాళ్ళకే జై కొడుతున్నాం, వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు బీసీ. అయితే ఇది మీరు అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే కొంత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. బీసీలను చూస్తే నిజంగా నైపుణ్యం కలిగిన ఉత్పత్తి సాధకాలు, ఉత్పత్తి నైపుణ్యం కలిగిందంటే కేవలం బీసీలు మాత్రమే. ఎందుకోసం అంటే 200 అడుగులు 100 అడుగుల తాటి చెట్టుని ఎక్కి మనుషులకు కావాల్సిన కళ్ళను సేకరించి పంచే తెలివి ఎవరికి ఉందంటే గౌడన. ఇంకెవరన్నా ఎక్కగలుగుతారా? ఎక్కలేరు. బురదలో వెళ్ళి పెద్ద పెద్ద చెర్లోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి రకరకాల చేపలు తీసుకొచ్చి పెట్టే ముద్రాజులకు ఉంది. ఇంకెవరికి ఉందా? ముద్రాసి వారికి ఉంది. ఇంకా ఏమంటారు, మనుషులకు కావాల్సిన దూదితోని వస్త్రాలను వేసి మానాన్ని కాపాడిన చరిత్ర నైపుణ్యం ఎవరికి ఉందంటే చేనేత కులస్తులకు, పద్మశాలీలకు మాత్రం. ఇలా ప్రతి ఒక్కటి మనిషికి కావాల్సే కూడు, గుడ్డ, నీడ, ఈ 3 అవసరాలు తీయడానికి ప్రతి ఒక్క బీసీ కులం పనిచేసే నైపుణ్యం ఉంది. మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బుల రూపాయనో లేకపోతే ఆధిపత్యం రూపాయనో భూముల రూపాయనో ఉన్నాయి తప్ప నైపుణ్యాన్ని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని బీసీలు ఉన్నారు. మా తాత ముత్తాతల కాంచి కూడా బీసీలకు ఏముందంటే, మాకు పనొచ్చు, ఎవరిని చేసి అడుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి మీద నెత్తి మీద చేయి పెట్టి వాడిని ముంచి మేము బాగుపడాలని అవసరం లేదు. కాబట్టి నా నైపుణ్యం, నా దగ్గర చదువు ఉంది, లేకపోతే నా దగ్గర తెలివి ఉంది, నా తెలివితోని, నా శక్తితోని, నాకున్న మా తాత ముత్తాతలు ఇచ్చిన పనిని చేసుకొని బతుకుతా. కాబట్టి ఇవన్నీ రావద్దు అని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాజకీయాల దృష్టి చూడలే కాబట్టి, మాకు రాజకీయ అనుభవాన్ని ఇవ్వలేకపోయారు కాబట్టి బీసీలు వెనుకబడుతున్న దానికి ఒక ఉదాహరణ. ప్రస్తుతం రాజకీయ పార్టీలు బీసీలను ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళకి తగిన స్థానాలు కానీ కల్పించలేకపోతున్నారు. అంటే వాళ్ళ లోపమా, మన బీసీల లోపమా? ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఎలక్షన్లు దగ్గరకు వచ్చేంత వరకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు బీసీల పక్షం ప్రతి రాజకీయ పార్టీ చెప్తారు. బీసీల పేరు మీద డిక్లరేషన్ ఇస్తారు. బీసీల రాజకీయ పార్టీల్లో బీసీ సెల్ అని చెప్పేసి సెల్ పెడతారు. మీకోసం వింటాం, సామాజిక న్యాయం చేస్తామని చెప్తారు. కానీ తీరా టికెట్లు ఇచ్చే అంశం వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మీ దగ్గర డబ్బు లేదు, అవతల ఉన్న వ్యక్తి బాగా డబ్బులున్న వ్యక్తి గెలుపు గుర్రాలని లెక్క మీద ఇచ్చి మీకు గెలిచిన తర్వాత మళ్ళీ వేరే పదవులు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి అప్పటికప్పుడు గెలుపు గుర్రాల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు బీసీలకు ఇదివరకు సప్లైన్ ఉంటుండే. దానికి ఒక సప్లైన్ అంటే మీకు తెలుసు ఆ విషయం ఏంటంటే, ఒక బ్యాంకు ద్వారా ఏదైనా నిరుద్యోగుడు ఇంత అమౌంట్ తీసుకొని ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుండే. ఇప్పుడు అలాంటి అవకాశాలు కనీసం బీసీలో ₹1 కూడా పండలేదంటున్నారు ఎప్పుడు అడిగినా కూడా. అయితే యాక్చువల్గా బీసీ ప్లాన్ అనేది అది కనుమరుగైపోతుంది. అయితే ఇప్పటికీ చరిత్రలో బీసీ సప్లాన్ లేదండి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు సప్లాన్ తీసుకొచ్చేసి ఆ సప్లాన్ ఉద్దేశం ఏంటంటే, బడ్జెట్ లో సపోజ్ వీళ్ళకు ఒక 1000 కోట్లు కేటాయిస్తే ఆ 1000 కోట్లు ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఖర్చు చేయని పక్షంలో ఆ 1000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ కలపాలి, మళ్ళీ కొత్త బడ్జెట్ అలొకేషన్ జరగాలి. ఒకవేళ 1000 కోట్లలో 500 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు మిగిలినాయి. నెక్స్ట్ బడ్జెట్ లో ఇంకో 1000 కోట్లు, ఆ 1000 ప్లస్ 500 1500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది దీని సప్లాన్ ఉద్దేశం. దానికోసం ఎస్సీ ఎస్టీలకు ఉంది, బీసీలకు మాత్రం లేదు. పేరుకేమో బీసీలకు బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ కేవలం ఆ బడ్జెట్ బీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే, బీసీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు ఇవ్వడానికే అది చెప్తున్నారు. లాస్ట్ తీరా ప్రభుత్వం చివరి అంకంలో చివరి సంవత్సరంలో మొన్న బీసీ బంద్ పెట్టినట్టు చిన్న చిన్న పథకాలు, తాత్కాలిక పథకాలు ఇచ్చేసి అప్లై చేసుకోంటారు కానీ ఎవరికి వేయలేకపోతున్నారు. ఇది మీరు అన్నట్టు ఇంకో అంశం ఏంటంటే లోన్లు ఇస్తలేరు అని చెప్పేసి, అది మనకు దాంట్లో బడ్జెట్ చూస్తేనే తెలిసిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గర కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. 2013-14 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు కేటాయించింది మొత్తం 4027 కోట్లు మాత్రమే. మొత్తం బడ్జెట్ ఎంత? 1,61,000 కోట్లకి 4027 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా 2% కేటాయించింది బీసీలకి 2%. సరే, సబ్బండ వర్గాలు తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది. ఈ తెలంగాణలో బడ్జెట్ ఎక్కువగా ఉంది, తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేసినాం, దాంట్లో బీసీలే అతి ఎక్కువగా ఉద్యమం చేసింది, ఉపాధి కోల్పోయింది, ప్రాణాలను ఇచ్చింది, ఆత్మ బలిదానం ఇచ్చింది. అమర్లైన్ మొత్తం బీసీల వాటానే. సిద్ధార్థ కథ, జయశంకర్ సార్ నుంచి మొదలుకుంటే, శ్రీకాంతాచారి మొదలుకుంటే, యాదవ్ కాంచి మొదలుకుంటే చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్ కిష్ట ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే 2014-15 తెలంగాణ మొట్టమొదటి బడ్జెట్ చూస్తే 1,637 కోట్లు బడ్జెట్ ఉంటే కేవలం ఇచ్చింది 2,020 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 2% కన్నా తక్కువ ఇచ్చారు. ఇంకా అప్పుడు ఏమన్నారు, ఇప్పుడే తెలంగాణ సాధించుకున్నాం కదా,
తెలంగాణ సాధించుకున్న నీళ్లు నిధులు అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద పెడతాం, తర్వాత మీకు అందరికి వస్తాయని చెప్పేసి ఏదో నమ్మబలికి. సార్ మీరు చెప్పండి, 56% ఉన్న వాళ్ళకి కేవలం 2% బడ్జెట్ కేటాయిస్తే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అదే 100% జరుగుతలేదు, మేము అదే మొత్తుకుంటున్నామండి. ఇప్పుడు అసెంబ్లీలో బీసీల గురించి ఓవరాల్ గా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? టికెట్లు ఇస్తారో ఎవరో గట్టిగా మాట్లాడతాన ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. టికెట్ల కాడికి వచ్చేసరికి ఇస్తారో ఎవరో అని చెప్పేసి వాళ్ళు ఇంకా మనం చూస్తే 2022-23 బడ్జెట్ కానీ 2023-24 బడ్జెట్ కానీ చూసుకుంటే కేవలం 2% మించలేదండి ఇంతవరకు. ఎప్పుడు కూడా 2% మించలేదు ఇప్పటివరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,70,890 కోట్ల బడ్జెట్ పెడితే ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చింది. అంటే కొంత ఇప్పటికి ఒక 2.5% అట్లా కొంచెం పెంచడం జరిగింది. దీనికి రిలేటెడ్ గానే ఒకటి అడుగుతానండి మీకు, ఏంటంటే బీసీ 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 అంటున్నాం కదా, మన బీసీలను కాపాడుకోవాలి, బీసీ హక్కులను సాధించుకోవాలని. మొన్న జరిగిన ఎలక్షన్ లో అక్కడక్కడ చాలా మంది బీసీ నాయకులు, బలమైన నాయకులు ఓడిపోయారు, ఓడగొట్టారు కూడా. అది ఎక్కడ లోపం జరిగిందంటారు? అది లోపం అంటే ఏంటంటే పార్టీ తీసుకునే నిర్ణయం అంటారు? పార్టీ తీసుకునే నిర్ణయం కూడా రాదు కదా. అయితే ప్రజల్లో ఏమైతుందంటే కేసీఆర్ మాకు ఇంత అన్యాయం చేసిండు, కేసీఆర్ అన్యాయం చేసిండు, ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం పోవాలి, ఇంకో ప్రభుత్వం వచ్చేసి రావాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ నవంబర్ 22 తారీఖు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని ప్రకటించడం జరిగింది. దాంట్లో పెద్ద ఆకర్షణీయంగా బీసీలకు విజేస్తాం అని చెప్పారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో కానీ, తర్వాత వరంగల్ డిక్లరేషన్లు కానీ, సామాజిక తెలంగాణనే మాది, ఖచ్చితంగా సామాజిక సమీకరణ చూసేసి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాలకి 2 లేదా 3 సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ 6 నెలల ముందు నుంచి బీసీల పక్షాన ఉంటామని ప్రకటించి జనాల మూడంతా మారిన తర్వాత తీరా ఎలక్షన్కి వచ్చేసరికి ఏమైంది? ఇచ్చేసరికి అప్పుడు జనాలు ఓవరాల్ గా ఆలోచించలేని పరిస్థితి. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఇస్తానగా మూవ్మెంట్ లో ఉంటారు. మనం కాంగ్రెస్ ఇచ్చిన ఒకసారి మేనిఫెస్టో చూస్తే స్థానిక రిజర్వేషన్లు 22% నుంచి 42% ఇస్తున్నారు. అది మాకేంటంటే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, మున్సిపల్ మేయర్ కానీ, ఇట్లాంటి దాంట్లో ఇప్పటికి తగ్గిపోతున్నాయి. ఇంకా విచిత్రం చెప్పాలంటే దేశంలో ఎక్కడ లేని రిజర్వేషన్ల సాకు చూపి, సుప్రీంకోర్టు సాకు చూపి కేసీఆర్ మా గొంతుకు వచ్చింది. ఎలా అంటే 50% మించొద్దని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్నారు. కానీ 50% మించొద్దని చెప్పిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా శాతం ఎంత పెరిగితే అంత వాళ్ళకి పెరగాలి. అంటే ప్రతి సంవత్సరం ఎస్సీలకు ఎస్టీలకు జనాభా పెరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ పెరుగుతాయి. ఇప్పుడు తగ్గేది ఎవరి? బీసీలే మాత్రం తగ్గుతున్నాయి. చూసుకుంటే 37% నుంచి 22% పడిపోయినాయి. 22% అంటే కొన్ని చోట్ల అయితే 1-2% కూడా తగ్గిపోయి 11% కూడా వచ్చేసినాయి అక్కడ. సపోజ్ ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధి చూసుకుంటే ఎస్టీల జనాభా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సీట్లు పెరిగితే తగ్గాల్సింది ఎవరివి? బీసీల తగ్గుతున్నాయి. అట్లా దాని ఉంది స్థిరంగా ఖచ్చితంగా 42% పెంచుతామని చెప్పేసి నేను దీని రిలేటెడ్ గా ఒకటి అడుగుతున్నాను. గత ప్రభుత్వాలు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటి అన్యాయం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 55% ఉన్న బీసీలకు అత్యధికంగా నిధులు కానీ, ఉద్యోగాలు కానీ అన్ని మనకి రావాలి, అంటే బీసీలకి రావాలి. అలాంటప్పుడు ఇప్పుడు పోరాడి సాధించిన తెలంగాణ గత ప్రభుత్వం అట్లా ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీద ఎక్కడ మనది లోపం, అంటే మన వాయిస్ వినిపించలేకపోతా ఉన్నా అంటారు. అంటే మేమేమంటున్నాం అంటే బీసీ పేరు మీద టికెట్లు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు, బీసీల మేము మాకు టికెట్లు కావాలని గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభల్లో, చట్టసభల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేసినాయి. ఈసారి మేము అట్లా కాదు, మా రాహుల్ గాంధీ నోటికుంటూ వచ్చినది మేము తూచా తప్పకుండా ఉంటాం, కామారెడ్డి డిక్లరేషన్ లో మేము పాటిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా, ఈనాటి ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నిజంగా బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా నమ్మారు. ఎందుకంటే ఆ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి సరే వీళ్ళు కూడా చేస్తారు అనేది ఎక్కడ నమ్మడం అనేది బీసీలకు అలవాటు అయిపోయింది. నమ్మడం, మంచితనాన్ని మనుషులు నమ్మడం అనేది. సో దానికి అనుగుణంగానే ఏమన్నారు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ ప్రాధాన్యత ఇస్తుంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఎట్లా ఇవ్వకపోయినారు, కానీ 2 రాజ్యసభ మాత్రం బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీలలో ఖచ్చితంగా 50% పైన బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండలిలో బీసీలకు ప్రత్యేక గురుకుల పాఠశాల పెడుతున్నారు. అది ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు బీసీల కోసం అన్నారు. కానీ కేటాయింపులు చూస్తే ఒక సంవత్సరంలో 8,000 కోట్లు ఒకటి పెట్టిండు, 1,500 కోట్లు గురుకులాల పేరు పెట్టిండు, 9,500 కోట్లు పెట్టిండు. కానీ ఇంకా ఎన్ని రావాలి మాకు? వాళ్ళు చెప్పిన ప్రకారము
1,00,000 కోట్లు అంటే 90,500 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో ఖర్చు పెట్టాలి. మరి ఎట్లా ఖర్చు పెడతారని చెప్పాలి, దాని బడ్జెట్ ఇవ్వాలి. ఇది కాకుండా 20,000 కోట్లతో సప్లాన్ ఏర్పాటు చేస్తామని దాన్ని ప్రత్యేకంగా నొక్కి వక్కానించి చెప్పడం జరిగింది. ఈ మధ్యనే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు బీసీలకు సప్లాన్ ఇస్తున్నారు. మేమందరూ ఆహ్వానించేదగ్గ అంశం అది. మేము త్వరగా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం. మీరు ఖచ్చితంగా సప్లాన్ 20,000 కోట్లతో మీరు అన్న ప్రకారం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా మీరు అన్నారు కదా, ఇంత ముందుకు తెలంగాణ రాకముందుకు ఆదరణ అనే పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ అనే పథకంలో బీసీలకు కొంత లోన్ ఇచ్చి పరికరాలు కొనుక్కొని వాళ్ళ కుటుంబం ఉండే. దాన్నే మేము ప్రశ్నిస్తే మన జాతీయ నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, ఆర్ కృష్ణ నాయకంలో కానీ, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తే బీసీ బంద్ అని తీసుకురావడం జరిగింది. విచిత్రం ఏంటంటే బీసీ బంద్ లాస్ట్ అయిపోయే ముందులో తీసుకొచ్చి అప్లికేషన్లు తీసుకొని బీసీల నుంచి డబ్బులను ఖర్చు పెట్టించి బీసీ బంద్ ఇచ్చింది. 50,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే ఎవరికి ఇచ్చిండో అప్లై చేసుకున్న వాళ్ళకి కనీసం 1% కూడా ఇవ్వలేకపోయిండు. అంటే అన్యాయం చేసినట్టే లెక్కలో చూపించిండు, డబ్బులు మాత్రం ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నాం అంటే, మీరు నిజాయితీగా ఎంత ఖర్చు పెడతారో అంతే ఖర్చు పెట్టండి, కానీ లెక్కలు ఎక్కువ చూపించి మాకేదో మభ్యపెట్టడం చూపించి మళ్ళీ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాం. అందుకే దాంట్లోనే మీరు అన్నట్టు 10 లక్షల రుణం నిరుద్యోగులకు ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టండి, ఈ సంవత్సరం నుంచి బీసీలకు మొదలు పెట్టండి అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిందని డిమాండ్ చేస్తున్నాం. అవును, వాళ్ళు అయితే కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ లో యువతకు 10 లక్షల రుణం ఇస్తున్నారు. స్వాగతించేదగ్గ విషయం. మీరే యూనిట్ సెలెక్ట్ చేయండి, మీరే యువతకు ట్రైనింగ్ ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వండి, 10 లక్షలు రుణం ఇవ్వండి. ఆ 10 లక్షలతో ఖచ్చితంగా పెడదారి పట్టకుండా యూనిట్ ఏర్పాటు చేసి కష్టించి పనిచేసే విధంగా దారి చూపిస్తే ఆర్థికంగా స్వావలంబన వస్తుంది. ఎప్పుడైతే ఆర్థికంగా స్వావలంబన వస్తుందో బీసీ కులాలకు మంచి జరుగుతుంది. మీరు చెప్పండి, బీసీ నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? బీసీ నాయకులకు నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళందరూ తెలుసు ఆల్రెడీ. మరి కానీ ఏమవుతుందంటే ఈసారి టికెట్లు ఇవ్వడానికనే అడిగి పార్లమెంట్ నియోజకవర్గానికి కొన్ని ఇస్తాను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ గెలుపు గురాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం. ఇప్పుడు ఏమైనా గట్టిగా మాట్లాడి గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడితే టికెట్ ఇస్తాడో, నెక్స్ట్ టైం టికెట్ ఇస్తాడో అన్న భయంతో ఉంది. టికెట్ రాసించిన నాయకులు ఇప్పుడు మాట్లాడితే ఇంకా టికెట్ ఇప్పుడు ముందే కట్ చేస్తాడన్న ఆశ ఉంది ఒకటి. అయితే బీసీ నాయకులకు అంటే మీ ద్వారా బీసీ నాయకులకు అందరికీ తెలియజేయడం అనగా, మీరు ఇక్కడైనా ఎలక్షన్లు ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా ఇంకా 5 ఏళ్ల తర్వాత మన ఎలక్షన్ కోసం కొట్లాడదాం. ఇప్పటికైనా మీరు రాజకీయంగా నిలదొక్కోవాలంటే బీసీలని కనీసము బీసీ కులాలలో పుట్టినందుకు బీసీలని చైతన్యపరచాలి. ఎంత ఘోరం అండి! ఈరోజు వార్డు మెంబర్ కూడా కాలేని కులాలు 22 కులాలు ఉన్నామండి. ఇంకా చెప్పాలంటే ఎస్సీల కన్నా ఆర్థికంగా చాలా వెనుకబడ్డ కులాలు బీసీలలో ఉన్నాయి. ఒక పాములోలు తీసుకోండి, ఒక పూసలోలు తీసుకోండి, ఒక తాళాలోలు తీసుకోండి, కలుపుతగా ఉంటారు. గంగిరెద్దులలో కూడా అండి, మందులలో కూడా అండి. వీళ్ళు యాచక వృత్తి చేస్తూ, భిక్షాటన చేస్తూ సంచార జీవనం సాగిస్తే వాళ్ళకు బీసీ కుల సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి 70 ఏళ్ళ తర్వాత. ఈ నాయకులు చూస్తూ మరి ఇంత ఎందుకోసం జరుగుతుందంటే వాళ్ళ సంఖ్య తక్కువ, మెజారిటీ సంఖ్య. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా జనాభా ప్రాతిపదికన ఎవరైతే సంఖ్య ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళ పక్షాన ఉంటున్నారు. కాబట్టి నేనేం కోరుతున్నా, ఈ మన మీ న్యూస్ టీవీ ద్వారా బీసీ నాయకులు అని చెప్పుకునే వారందరూ కూడా సంఖ్యనే కాదు, బీసీ కులాలలో పుట్టినందుకు కనీసం సంచార జాతులు ఏమున్నాయి, వాళ్లకు బీసీ పథకాలు ఏం అందించాలి, ఎట్లా అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఎంబీసీ అని తీసుకొచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ పెట్టింది, 1000 కోట్లు కేటాయించింది. కానీ 1000 కోట్లలో కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఆఫీస్ ఖర్చులకు మాత్రం తీసుకొని పంపించిన చరిత్ర గత ప్రభుత్వం బీసీలకు బీసీ భవన్ ఏర్పాటు శంకుస్థాపన చేసింది బంజారా హిల్స్ లో. ఒక్క బీసీ అని కాదు, దాదాపుగా పద్మశాలీలకి, గౌడ్ కులస్తులకి, ముద్రాజ్ కులస్తులకి, మున్నూరు కాపు కులస్తులకి, పెరిక కులస్తులకి ఇట్లాంటి వాటికి కేటాయింపులు చేయడం జరిగింది. కేటాయింపులు చేయించినంత మాత్రమే కదా నిధులు సక్రమంగా రిలీజ్ చేయాలి కదా. ఇక్కడే ఇంకొక రాజకీయ పార్టీలు చేసే ఒకటి మనం దురాలోచన చూడాలి. ఇక్కడ ఏదైతే కుల సంఘం రాష్ట్ర స్థాయిలో కుల సంఘం బలంగా ఉంటుందో ఆ దాంట్లోనే రాజకీయాల కోసం కుల సంఘం 2-3 విభాగాలుగా విడగొట్టి వాళ్ళ కొట్లాడకుండా చేసి అసలు సమస్యని బీసీ సంఘాలు మాట్లాడకుండా చేసే చరిత్ర ఈ రాజకీయ పార్టీలో ఉంది. సార్ చెప్పండి సార్, బీసీలో యువకుల రాజకీయ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఏంటి సార్ వాళ్ళ భవిష్యత్తు?
ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ మేమందరం కోరుకునేది బీసీలని చైతన్యపరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే వాళ్ళు విద్యాపరంగా ఎదగాలి. ఎప్పుడైతే బీసీలని చదువులకు దూరం అయిపోతున్నారో వాళ్ళకు విచక్షణ ఆలోచన శక్తి కోల్పోతుంది. మనం ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలో ఇచ్చిన ఎలక్షన్లో చూస్తే ప్రతి ఒక్క బీసీ విద్యార్థి కానీ బీసీ నాయకులు కానీ ఏదో ఒక నాయకులు లీడర్గా ఎదగకపోవడానికి వాళ్ళ వెంబడి తిరగడం, వాళ్ళకు చిన్న చిన్న రాజకీయ అంటే ఆర్థిక అవసరాల కోసం రాజకీయాలకు బలైపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలని పైకి తీసుకురావాలనుకుంటే విద్యాపరంగా బీసీలను మేల్కొల్పాలి ఒకటి. అదేవిధంగా నైపుణ్యంతో కూడిన ఉపాధి ఖచ్చితంగా చూపించాలి. నైపుణ్యంతో ఉపాధి వస్తే స్వయం లాభాన్ని ఆర్థికంగా సాధిస్తే అప్పుడు బీసీలు ఎదుగుతారు. దానికోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ఏరియాలో ఏ ఇండస్ట్రీ అవసరం, ఆ ఇండస్ట్రీ సరిపోయిన స్కిల్స్ ఉన్నాయా లేవా, ఆ స్కిల్స్ ఎట్లా పెంపొందించాలి, ఆ స్కిల్స్ ఇచ్చిన తర్వాత వీరికి ఉపాధి ఏ విధంగా చూపించాలి, ఉత్పాదక సాధనాలు పెంచితే తప్ప వీళ్ళు ఎదగరనమాట. గత వేల సంవత్సరాలుగా బీసీలు వాళ్ళ పనుల వల్ల వాళ్ళు చేసే ఉత్పాదక శక్తి వల్ల ఈ దేశ జీడిపి పెరుగుతుంది. దాంట్లో ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలంటే ఆర్థికంగా ఖచ్చితంగా డెవలప్ కావాలి. ఆర్థికంగా కావాలంటే చదువు పరంగా కావాలి. చదువు పరంగా ఊతమిస్తూ చదువు పరంగా వచ్చిన స్కిల్స్ని నైపుణ్యాన్ని పెంపొందిస్తూ ఆర్థిక చేయూతనిచ్చేసి నిలదొక్కునే విధంగా చేస్తే తప్ప ఆర్థికంగా ఎదగలేరు. సార్ మీ అనుభవంతో చెప్పండి సార్. ఇప్పుడున్న యువకులు ఎవరైనా రాజకీయంలోకి రావాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిపోవట్లేదు, వాళ్ళకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎదగనిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులను తట్టుకొని వీళ్ళు రాజకీయం చేసే పరిస్థితి ఉందంటారా? అదే వస్తుంది. ఇప్పుడు బీసీలు ఎప్పుడైతే వాళ్ళ స్వయం శక్తిని నమ్మలేకపోతున్నారు, ఒక కొండా లక్ష్మీ బాపూజీని, ఒక ధర్మభిక్షని కానీ, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని తీసుకుంటే వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చినారు, ఎక్కడ కష్టపడినారు? వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా దాన్ని ఏమంటారు, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఈ ధన రూపేణ ఎప్పుడైతే పెరిగిపోయిందో రాజకీయాలలో, డబ్బు లేకపోవడం వల్ల రాజకీయాలకు వెనుకబడుతుంది. కాబట్టి రాజకీయం చేయదలుచుకున్న ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, యువకులు ఉన్నారో, మీరు రాజకీయంగా ఎదగాలంటే ఆర్థికంగా స్థిరపడాలి. ఆర్థికంగా స్థిరపడుతూనే మన బీసీ సమాజానికి చేతనిచ్చి చేయి పట్టుకొని వాళ్ళ ఒక సమూహాన్ని మనం పైకి తీసుకురాగలిగితే అప్పుడు మనల్ని నమ్ముతారు. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ముందే చేయండి, చూపిస్తే అప్పుడు బీసీ నాయకులు నమ్ముతారు. కానీ విచిత్రం ఏమవుతుందంటే బీసీలందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోతారు, బీసీ నాయకులను అమ్ముడుపోతారని ఈ సమాజంలో జరుగుతుంది. దయచేసి డబ్బు సంపాదించిన రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ కుల సంఘాల పేరు మీద, కుల నాయకుల పేరు మీద వచ్చి రాజకీయాలు వచ్చినప్పుడే డబ్బుల కోసం అమ్ముడుపోయి ఎక్కడెక్కడ పోతున్నారో దాన్ని చూసుకొని బీసీ యువకులు కూడా ఇది రాజకీయాలు మనకు రావేమో, డబ్బు ఉంటేనే రాజకీయాలు చేస్తేమేమో అనుకుంటున్నారు. అదేవిధంగా బీసీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరైతే బీసీ కార్డు మీద వచ్చి సొంతంగా నిలబడాలనుకుంటారో, కౌన్సిలర్ నిలబడాలంటారో, వార్డు మెంబర్ నిలబడాలంటారో, సర్పంచ్గా నిలబడాలంటారో, వాళ్ళకి డబ్బుల గురించి ఆశించకండి. వాళ్ళు ఒకవేళ గెలిస్తే రేపు మా బీసీ వచ్చిండు, మావాడు వచ్చిండు, ఒకసారి ఏదో సందర్భంలో మాకు అవసరమైన పథకాన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పేయగలుగుతాడు అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయ వాటాలో భాగం వస్తే తప్ప ఆత్మగౌరవం రాదు. మనం సపోజ్ చూస్తే దేవేందర్ గౌడ్ చూస్తాం, చంద్రబాబు పీరియడ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దేవేంద్ర గౌడ్ నెంబర్ 2 స్థాయికి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత గౌడ్స్ కు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు వచ్చింది. గౌడ్ సాబ్ అంటే హోంమంత్రి ఉన్నాడు కాబట్టి గౌడ్ సాబ్ వచ్చిందని గౌడ్స్ కు అందరికి రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. అలానే ప్రతి కులంలో కూడా నాయకులు ఎదిగితే ఆ కులంలో ఉన్న యువకులకి స్ఫూర్తి దొరుకుతుంది. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. కాబట్టి రాజకీయ నాయకులు బీసీ పేరు మీద మీరు ఉద్యమాలు చేయాలనుకుంటే చైతన్యపరచాల్సిన అవసరం అయితే ఉంది. సార్ చెప్పండి, బీసీల విద్యా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇదైతే చాలా తక్కువ మాట్లాడుకుంటే తక్కువ అవుతుంది. ఎందుకంటే జనాభాలో ఎక్కువ శాతం బీసీలు, అటు ఇటు కాకుండా పూర్తి లో క్లాస్ కాదు, పూర్తి హై క్లాస్ కాదు. కాబట్టి లో క్లాస్ అయితేనేమో ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ హాస్టల్నే బతకాలని పూర్తిగా వదిలేసి అక్కడికి వెళ్తారు. హై క్లాస్ అయితేనేమో వాడు కార్పొరేట్ గా అక్కడ వెళ్తారు. హై క్లాస్ ఎదగాలనుకొని వీళ్ళ భూములు ఆస్తులు అమ్ముకొని విద్య కోసం కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి విద్యను అందిస్తే అక్కడ సరిగ్గా చదువుకోలేక, సరిగ్గా డబ్బులు అందించలేక అక్కడ వెనకడిపోతున్నారు. అదేవిధంగా చదువుకున్న చదువుకు ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుపడతాను ఉద్యోగం కోసం చేస్తే ఈరోజు అశోక్ నగర్ చూస్తే దాంట్లో ఉండే 1000 మంది నిరుద్యోగులలో దాదాపు 800 మంది నిరుద్యోగులు బీసీలే ఉన్నారు. బీసీ హాస్టల్లో
అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చూస్తూ వీళ్ళ 800 మంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసమే రాలేదని ఓయూ క్యాంపస్ లో ఉద్యమాలు చేసుకుంటూ తిరిగి వాళ్ళ జీవితం అంతా నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రామాణికత. నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఈ నవీన భారతంలో, నవీన సమాజంలో నీ దగ్గర తెలివి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ ప్రభుత్వ ఉద్యోగానికి పోతే సంపాదించవచ్చు, కుటుంబం బాగుంటుంది, ఏదైనా వ్యాపారం చేసుకుని డబ్బులు ఉండవు కదా. అందుకే నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అయ్యా అగ్రవర్ణాల దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని కార్పొరేట్ పాఠశాలల వాళ్ళే, కార్పొరేట్ కళాశాలల వాళ్ళే, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళే, కార్పొరేట్ కంపెనీల వాళ్ళే. ఈ రోజు అత్యున్నతంగా ఉన్న ఆర్థిక వనరులన్నీ 98% మీ దగ్గరే ఉన్నాయి. మరి ఈ పనిచేస్తున్న అంతా ఎవరంటే బీసీలే. ఈ బీసీలను పైకి తీసుకురావాలంటే నిజంగా నిజాయితీ ఉండి ప్రభుత్వం ఆలోచిస్తే ఈ 98% ఉన్న నిరుద్యోగులు ఎవరుతున్నారో వీళ్ళకు ఉపాధి కల్పించే మార్గంగా చేస్తే తప్ప మనం పైకి రాలేకపోతున్నాం. వాళ్ళు ఏదైతే మనం ఈ మధ్యన చూస్తున్నాం, చాలా మందిని ఎక్కడే ఉంటాడు, డబ్బులు ఉంటాయి, పేరుకు మాత్రం వాళ్ళ ఇంకా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, వచ్చేసి డబ్బులు వెదజల్లి ఉంటుంది. కానీ అదే స్థాయిలో ఒక 30 ఏళ్ళుగా ఒక బీసీ రాజకీయం చేస్తుంటే దాని ప్రాచుర్యం ఒక్క రోజులో, నెల రోజులు వచ్చి డబ్బులు చల్లితే గెలిచిపోతున్నాం. రాజకీయాలు అట్లా అయిపోతున్నాయి. కాబట్టి బీసీ నిరుద్యోగ యువత అవుతుందో, బీసీలు కానీ ఎవరన్నా కానీ నిరుద్యోగ యువత అవుతుందో, మీరు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగమే రావాలని కోరుకోకుండా మీరు చదివిన చదువుతో పాటు మీరు స్కిల్స్ పెంచుకొని స్వయంగా మనము ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మనం పరిగెత్తి తప్ప, ఆర్థిక స్వావలంబన సాధిస్తే తప్ప మనం రాజకీయంగా మనం నిలదొక్కుకోలేము. అది సార్ చెప్పండి, ఫైనల్ గా బీసీల భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే మొన్న మా రాష్ట్ర నాయకులు ఢిల్లీలో మాట్లాడడం జరిగింది, హైదరాబాద్ లో మాట్లాడడం జరిగింది. మా ముందున్న 2 ఉద్యమాలు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యనే వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఏర్పాటు జరిగింది. వారి మీద మీ కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ మీరు చెప్పిన విధంగా అమలు చేయాలి అని దాని మీద పోరాటం చేయాల్సింది ఉంది, వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది, మేము లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో అంశం వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశం మీద అది మేము మాట్లాడాల్సిన అవసరం. ఈ 2 ఉద్యమాలు బీసీ సమాజం అవసరం, కొట్లాడాల్సిన అవసరం ఉంది భవిష్యత్ కాలంలో. రాష్ట్ర స్థాయిలో మీరు ఉద్యమం చేస్తారు? రాష్ట్ర స్థాయిలో ఈ కామారెడ్డి డిక్లరేషన్, బీసీల ఆర్థిక అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా డిక్లరేషన్ అమలు కాకపోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అమలు కాకపోతే ఈ అమలుని తీసుకొచ్చి ఈ ఏదైతే డిక్లరేషన్ ఉందో గ్రామాన తీసుకెళ్తాం, యువకులకు తీసుకెళ్తాం, వాళ్ళ డిక్లరేషన్ చదివి వినిపించిన తర్వాత చెప్పేసి మాకెందుకు ఇస్తలేరమంటాం, రేపు రాజకీయ వాటా మీరు ఎప్పుడైతే చేయరో ఓట్లు మావే, సీట్లు మావే, ఖబర్దార్ అని చెప్పేసి కొట్లాడి ఈసారన్నా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు గత 70 ఏళ్లలో చాలా మంది మా పూర్వీకులు పెద్దవాళ్ళందరూ చదువుకోలేదు. ఇప్పుడు కూడా ఒక నినాదం ఇస్తే నినాదం వెంబడి, అయితే నియత్తు అంటే మాట ఇస్తే తప్పమనే నియత్తోని రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మా యువత మేల్కొన్నది, యువత చదువుకుంటుంది. ఈ చదువుకున్న యువత ఎవరిని మోసం చేస్తారో, ఎవరిని మోసం చేస్తారో గ్రహిస్తే ఈ ప్రభుత్వాలన్నీ కూడా పడిపోతాయి. బీసీ సప్లైన్ తాలూకా అధ్యక్షునిగా మీరు 7 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా, ఈ 7 సంవత్సరాల్లో మీరు ఏమన్నా సాధించారా? అవేంటి? ఓకే, గుడ్. బీసీ సప్లైన్ సాధన కమిటీ ఏర్పడి 7 సంవత్సరాలు అని చెప్పింది కదా. 7 సంవత్సరాలు మొదట నేను అయినప్పుడు అసలు బీసీల సమస్యలు, స్థితిగతులు అర్థం చేసుకోవడానికి నాకు 2-3 నెలల టైం పట్టింది. మేము మొట్టమొదటి చేసింది ఏంటంటే బీసీ ప్రజాప్రతినిధులందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలన్నిటిని కలిపి ఒక దగ్గర కూర్చొని దీని మీద యోజన చేయడం జరిగింది. అసలు బీసీ సమస్యలు అంటే బీసీలను ఏకం చేయడంలో ఏం చేద్దాం అని చేయడం జరిగింది. చేసిన తర్వాత సమస్యలు ఏమన్నా ఫస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేజర్గా బీసీ సప్లైన్ సాధన కమిటీ రాష్ట్ర మహాసభలు కలుగుర్తిలో నిర్వహించుకోవడం. రాష్ట్ర మహాసభలో దాదాపుగా 350 మంది అయిపోయినారు. మేము సాధించిన మొట్టమొదటి విజయం ఏంటంటే కలువకుర్తిలో బీసీ కుల సంఘాలని ఏకం చేయడం జరిగింది. దాదాపుగా 25 కుల సంఘాలని వాళ్ళ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని వాళ్ళు 10 మందిని సమీకరించి బీసీ కుల సంఘాలను మీకందరికీ, మీరు ఒంటరి కులం కాదు, మీ చిన్న కులం కాదు, మీకు ఎవరు సపోర్ట్ లేదనుకోవచ్చు, ఇది బీసీ సప్లైన్ సాధన కమిటీ మీకు అందరికీ మనం అందరం కలిసి బీసీ సమాజంగా ఏర్పడాలని చెప్పేసి వాళ్ళందరిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరిని కలుపుకొని పోవడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది అనమాట. సో ఇది మేము సాధించిన ఒక మొట్టమొదటి విజయం. రెండోది వచ్చేసి పలు అంశాలుగా, మొట్టమొదటిది
బీసీ అనే అంశము, నాలెడ్జ్ పెంచడము, అసలు బీసీలు అంటే ఎవరు, బీసీల కోసం ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఎట్లా పోరాడాలని చెప్పడం ఒకటి. ఆ వంతు కుల సంఘాలను సమీకరించడం, వాళ్ళకు చెప్పడం, కలవడం జరిపింది. రెండవది బీసీల మీద చాలా అన్యాయాలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బీసీలను కులాల పేరుతో తిట్టడం, కులాల పేరుతో అంటే ఒక వడ్రంగి కులం అంటే ఒడ్లోడా, ఇట్లా కులాల పేరుతో బీసీలని చులకన చూడడము, తిట్టడము, ఇట్లాంటి వాటిని మేము ఎక్కడికక్కడ నిరోధించడం జరిగింది. మనోభావాన్ని దెబ్బతీయడంలా చేసి మనవాళ్ళు మేము ఉత్పత్తి కులాల మేము పనిచేసి ఎంత ఘోరంగా ఉత్పత్తి కులాలు ఉన్నాయంటే, ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, మనిషి మొత్తం జుట్టు పెరిగి అంద వికారంగా కనబడి మొత్తం చీమలు పేర్లు వాసన వచ్చే పరిస్థితిలో ఉంటే గడ్డం గీసి సంవత్సరం అంతా గీసి పొలం కాడికి వెళ్ళి భిక్షం అని బొంగడు బట్టి అడుక్కునే పరిస్థితి నాయ బ్రాహ్మణులది. సార్ ఇప్పటికీ అట్లాంటి పరిస్థితులు ఇప్పటికీ గ్రామాల్లో కొంత మారింది. ఇంకా విచిత్రం చెప్పాలంటే సాకలోళ్ళు ఉంటారు, రజక సోదరులు ఉంటారు, వాళ్ళు మురికి బట్టలని, మనం కూడా ముట్టుకోలేని మురికి బట్టల్ని వాసన వస్తే తీసుకెళ్లి ఆ కాలంలో సౌడేసి క్రిములు పోకపోతే ఉడకబెట్టి మల్లె పువ్వులా తీసుకొచ్చి ఎవరింటికాని తెచ్చినా వాళ్ళ బట్టలు వాళ్ళకే ఇచ్చి తీసుకొస్తే ఇంటి ముందర కొన్ని కులాలు సాకలలో ఇంటి ముందు వస్తారని చెప్పేసి ఆ బట్టల మీద కొన్ని నీళ్ళు మంత్రం ఇచ్చి లోపల తీసుకుపోయి పెట్టుకుంటాం. అంత మంత్రం వచ్చే పరిస్థితిని లోపల తీసుకోవచ్చు కదా. అట్లా చాలా చాలా జరిగినాయి. అట్లా కులాల పేరు మీద తిట్టడము, కులాలని సామెతలుగా వాడడము, అది నిరోధించడం జరిగింది. రెండోది బీసీ యువకుల మీద గుంటూరులోనైతేమి, ఎంగపల్లి అయితేనేమి, తిమ్మరాజపల్లి అయితేమి, కలుపురు చాలా మంది దాడులు జరిగినాయి. ఆ దాడుల్ని మేమందరం బీసీ నాయకులు అందరిని కలుపుకొని, నేను ఒక్కనంటే నేను కేవలం అధ్యక్షుని మాత్రమే కానీ బీసీల అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులు దాదాపు 50 మంది ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడి నిరోధించడం జరిగింది. అవి మేము సాధించిన విజయాలన్నీ. మూడవది వచ్చేసి బీసీలను రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి బీసీలను ఓటు బ్యాంక్ గా చూసే పరిస్థితి నుంచి మేమే ఓట్లు వేస్తాం, మేమే గెలిపించుకుంటాం అనే పరిస్థితి తీసుకురావడం. ఇది బీసీ సప్లాన్ సమూలంగా స్థూలంగా తీసుకొచ్చిన మార్పులు ఇవి. ఈరోజు బీసీ సమస్యల మీద ఇంకో చెప్తా, అధికారుల మీద కూడా దాడి జరిగిందండి. బీసీ అధికారుల మీద కింది స్థాయి వేరే కులము ఉంటే వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళాం. పేర్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపోలు అయితేంది, కరెంట్ డిపార్ట్మెంట్లు అయితేంది, ఇంకా చెప్పాలంటే డిపార్ట్మెంట్ లో కూడా జరిగిన అట్లాంటి అక్కడ కూడా మేము పోరాటం జరిగింది. ఖబర్దార్ బీసీ ఉద్యోగుల మీద దాడి జరిగితే బీసీ సప్లాన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకు కూడా మద్దతు నిలవ జరిగింది. చాలా స్కాలర్షిప్ల కోసం ఉద్యమం జరిగింది. ఇది చాలా మేము సాధించిన కొన్ని విజయాలు మాత్రమే. అవన్నీ పేపర్లో రోజు కనబడతాయి. దాదాపుగా రోజు ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చేది. అదొక్కటే కాదు, కులాల మీద దాడులు కానీ ప్రతిదిగా పేపర్లు రావడం జరిగింది. రిపోర్టర్లు కూడా అందరు బాగా సహకరించారు మాకు అందరు కూడా. ఎందుకంటే ఈ నిజమైన సమస్య బీసీలలో ఉంది కాబట్టి. ఇంకొక అంశం ఏంటంటే రెవెన్యూ డివిజన్ ఉద్యమం సాధించడానికి అతి ముందుండి పోరాడి 52 రోజులు బీసీ సప్లాన్ వేదికగా మేము రెవెన్యూ డివిజన్ వేదికగా కూర్చొని 52 రోజులు ఉద్యమం చేసి సాధించడం జరిగింది. బీసీ గురుకులాల స్థాపన కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి 117 గురుకులాలు కొత్తగా ఏర్పాటు చేయించడం జరిగింది. అది కూడా బీసీ సప్లాన్ సాధించిన విజయాలు. ఇంకేదైనా విద్యార్థులు కానీ కళాశాలకు సంబంధించిన ఏమైనా ఉద్యమాలు చేశారా మీరు? మొట్టమొదటిగా అసలు బీసీల అంటే అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కళాశాల పాఠశాలలో జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం చేయడం కానీ, సావిత్రిబాయి పూలే జయంతి చేయడం కానీ, వారికి వ్యాసరచన పోటీలు పెట్టడం కానీ, ఈ దేశం కోసము చదువు నిరాకరించబడిన సమాజం కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన జ్యోతిబా పూలే, మొట్టమొదటి చదువుల తల్లిగా సావిత్రిబాయి పూలే చేసిన త్యాగము వారిని స్మరించుకుంటూ ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ప్రతి హాస్టల్లో మేము జయంతి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహనీయుల కార్యక్రమాలు, ప్రతి బీసీ కుల మహనీయుల కార్యక్రమాలు మొత్తం కూడా స్థానిక జేఏసీ దగ్గర ప్రతి సంవత్సరం ప్రతిరోజు వాళ్ళ జయంతి వర్ధంతి నిర్వహించి అసలు వాళ్ళ చరిత్ర మొత్తం సమాజానికి తెలిసే విధంగా చేయడం జరిగింది. ఇంకొకటి అంశం ఏంటంటే బీసీ గురుకుల కళాశాల ఇక్కడ ఉండే అది కొంత రాజకీయ ఆర్థిక అవసరాల కోసం లేదా వాళ్ళ సొంత లాభం కోసం పక్కనున్న దేవరకొండ కాలేజ్ అక్కడికి షిఫ్ట్ చేయాలనుకున్నాం. బీసీ సప్లాన్ సాధన కమిటీ పేరు మీద అందరు నాయకుల పెద్ద నాయకులు అందరితో కలుపుకొని 15 రోజులు ఉద్యమం చేస్తే ఈ రోజు ఆ కాలేజ్ ఇక్కడే ఉన్నది. సిబిఎం కాలేజ్ బిల్డింగ్ లో ఉంది. దాదాపుగా 1000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అది కాలేజీకి ఒక మణిహారంలో ఉంది. దానివల్ల పరోక్షంగా దాదాపు 100 మందికి ఉపాధి దొరుకుతుంది. అది మేము సాధించిన విజయం. బీసీ నాయకులందరూ కలిసి సాధించుకున్న కళాశాలని ఈ రోజు ఇక్కడే ఉంచుకోవడం జరిగింది. స్టూడెంట్స్ కానీ మన ప్రాంత వాసులు కానీ ఇలా 100% అది అవునండి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అమూల్యమైన సమాచారం, మీ అమూల్యమైన పలు సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ చేసి బీసీలకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమెంతో మాకంతా అని నిందనే కాకుండా మేమెంతో మాకంతా ఇవ్వాల్సిందే. 56% ఉన్న బీసీలకి గత ప్రభుత్వాలు ఏం చేస్తావో పక్కన పెడితే ఈ వచ్చే ప్రభుత్వాలన్నీ మాకు న్యాయం చేస్తాయని మన మేకల రాజేంద్ర గారు బీసీ సప్లై కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు ఈరోజు ఆయన పలు విషయాల మీద చర్చించడం జరిగింది. చూస్తూనే ఉండండి మీటింగ్. మళ్ళీ వచ్చే వారం మరో గెస్ట్ మరో ఒక అంశం మీద మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.